ఢిల్లీ దాకా దేకిన అదే రిజల్టా? ఆంధ్రప్రదేశ్లో జనసేన గురించి వస్తోన్న కామెంట్స్ ఇవే. ఆ పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలైనా బలపడినట్లుగా కనిపించడం లేదు. జనంలో పరపతి పెరిగిన దాఖలాలు లేవు. తాజాగా ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ నిర్వహించిన సర్వే ప్రకారం కూడా కూటమిగా ఉంటే తప్పితే విడిగా పోటీ చేస్తే జనసేనకు పుట్టగతులుండవని తేలిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి కూటమిలోని 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే జనసేనకు కేవలం 6.5% ఓట్లు వస్తాయి. అంటే 2019లో ఆ పార్టీ విడిగా పోటీ చేసినప్పుడు వచ్చిన 6% కంటే కేవలం 0.5% ఎక్కువన్నమాట. 2024లో కూటమిగా పోటీ చేయటంతో జనసేన అసలు బలం తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ సంగతి ఐఐటిఎన్స్ కంటే ముందే పవన్ కళ్యాణ్ గ్రహించినట్లుగా ఉన్నారు. దాంతో ఆయన కొత్త శక్తులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కొనసాగిస్తూ ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణను జనసేనలోకి లాగే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలన సగం కాలాన్ని పూర్తి చేసుకోవడానికి శరవేగంగా వెళ్తోంది. చంద్రబాబు నేతృత్వంలోని పాలన ఎలా ఉందనే విషయమై జనంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొన్ని సర్వే సంస్థలు ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ఐఐటిఎన్స్ గ్రూప్ సంస్థ మూడ్ ఆఫ్ ఆంధ్ర ఎలా ఉందో చెప్పేందుకు ప్రయత్నించింది. అందులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినా అధికార కూటమిలో నెంబర్ 2 పార్టీ అయిన జనసేన బలం ఏమాత్రం పెరగకపోవటం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమవుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఏడాది జూన్ 18 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు విస్తృతంగా పర్యటించి అన్ని వర్గాల ప్రజానికం నుంచి బాబు నేతృత్వంలోని పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకున్నట్టు ఐఐటిఎన్స్ గ్రూప్ వెల్లడించింది. ఒకవేళ పొత్తు లేకుండా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా సర్వే బృందం తేల్చి చెప్పింది. అప్పుడు వైసీపీ 47%, టీడీపీ 36%, జనసేన 6.5%, బీజేపీ 2.5%, ఇతరులు 2.5%, ఇంకా నిర్ణయం తీసుకోని వాళ్ళు 5.5% ఉన్నారు. ఈ ఓట్ షేర్ ప్రకారం వైసీపీకి 110 నుంచి 112, టీడీపీకి 43 నుంచి 45, జనసేన 2 నుంచి 4 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి 1 సీటు కూడా వచ్చే అవకాశం లేదు. 20 సీట్లలో నువ్వా నేనా అన్నట్టు బిగ్ ఫైట్ ఉంటుంది. సీఎంగా ఎవరికి అవకాశం ఇస్తారని అడిగినా అందరూ జగన్మోహన్ రెడ్డినే సమర్థించారు. జనసేనకు ఓటెయ్యాలనుకున్న 6.5% మంది మాత్రమే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు తప్పితే పెద్దగా మిగతా వాళ్లు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దాంతో జన సైనికులు ఇంతకాలం చేస్తున్న హడావిడి అంతా వాపు తప్పితే బలుపు కాదని తేలిపోయింది. జనసేనకు తన బలం పెరగటం లేదని ముందుగానే అర్థమైపోయింది. దాంతో కొత్త రూటులో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తి పరులను తమ వైపుకు లాక్కునేందుకు వ్యూహ రచన చేస్తోంది. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ పదవులు ఆశ చూపుతోంది. మాజీ మంత్రి మండలిలో వైసీపీ పక్ష నాయకుడైన బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని జనసేనలోకి లాగేందుకు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. బొత్స కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవికి పోటీ చేయించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. వైసీపీలో టికెట్ దొరకటం కష్టమైతే ఏకమొత్తంగా కుటుంబం మొత్తం జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తోంది. గతంలో బొత్స టీడీపీ వైపు చూసినప్పటికీ ఆ పార్టీతో కష్టమని జనసేన తమకు కరెక్ట్ పార్టీ అని లెక్కలేసుకుంటున్నారు.